హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎఫ్డిడిఐ అనే సంస్థ, ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ నుంచి మనకు ఆ, ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని ఇచ్చారు. సో జాబ్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. ఇవి వచ్చేసి నాన్ అకాడమిక్ పోస్టులు. సో డెసిగ్నేషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ కోడ్ వచ్చేసి E2. సో దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉండాలి, ఓబీసీ వాళ్ళకు 33 ఇయర్స్ ఉండాలి, SC/ST వాళ్ళకి 35 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో ఏదైనా ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే సరిపోతుంది. 55% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 55% మార్క్స్ ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 40,000 రూపీస్ అయితే శాలరీ ఉంది. పర్ మంత్ 40,000 రూపీస్ అయితే శాలరీ ఉంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ అయితే ఎలిజిబుల్ అయ్యి, సో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. సో ఆ పోస్టులు వచ్చేసి మనకు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. సో 5 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే, ఇనీషియల్గా 5 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ని బట్టి సో మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ ఇనీషియల్గా అయితే 5 ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. సో దాని తర్వాత మీకు ఇది అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC/ST ఓబీసీ PWD ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది సర్టిఫికేట్ అయితే మీరు అనేది చూపించాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇంకా డీటెయిల్స్ అయితే చూసుకుంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మీరు మెడికల్ ఫిట్గా ఉన్నారా లేదా అనేది మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చేస్తారు. అలాగే మీకు ఈ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్తో పాటు ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ రిగార్డింగ్ ద రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ త్రూ ఈమెయిల్ అండ్ పోస్ట్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్ మాత్రమే రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూకి కానీ మీకైతే ఈమెయిల్లో కానీ లేదంటే పోస్ట్లో కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఓన్లీ షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది. సో శాలరీ అయితే 40,000 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. సో ఎవరైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే NOC సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు డైలీ అలవెన్స్ షెల్ బి పేడ్ ఫర్ అటెండింగ్ ద రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. నో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే డైలీ అలవెన్స్. ఎలాంటి మీకు డైలీ అలవెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ రిటర్న్ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినందుకు మాత్రం ఎలాంటి ఫీజు అనేది మీకు ఇవ్వరు. ఎలాంటి మనీ మాత్రం మీకైతే ఇవ్వరు. సో మీకు మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇనీషియల్గా. సో ఈ వెబ్సైట్ వచ్చేసి www.fddiindia.com అనే వెబ్సైట్ నుంచి మీరైతే ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, కాస్ట్ సర్టిఫికేట్ అట్లాంటివి ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా పెట్టి మళ్ళీ పోస్ట్లో వీళ్ళ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ రిజిస్టర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ fddiindia.com career.php అనే వెబ్సైట్లో మీరైతే ఇనీషియల్గా ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి అంటే ఆ PDF మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది PDF ఫైల్లో మీరు అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ఎన్వెలాప్లో పెట్టి, సో అది స్పీడ్ పోస్ట్ చేయాలి. ఎవరికి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు, డిప్యూటీ మేనేజర్
HOHR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4th ఫ్లోర్ రూమ్ నెంబర్ 405 FDDI నోయిడా ఉత్తరప్రదేశ్ 201301. సో ఈ వెబ్సైట్ ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఎన్వలాప్లో ఆ ప్రింట్అవుట్తో పాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే మీరు విత్ ఇన్ ద డేట్లో స్పీడ్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ అలా చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఆ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి May 12th వరకు అయితే ఉంది. May 12th 2025 వరకు అయితే ఉంది. సో ఆ లోపు మీరు స్పీడ్ పోస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫుట్వేర్ డిజైన్కి సంబంధించినటువంటి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్కు పోస్టులు ఇవైతే. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ జాబ్కి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాంటి ఫీజు అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ కాల్ కానీ ఇంటర్వ్యూ లెటర్ కానీ వస్తుంది. రిటన్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్ కానీ మీకు కాల్ కానీ వస్తుంది కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.